వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ద క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా అనే పేరు కలిగిన ట్రోఫీ ఏది? ఆప్షన్ 1 దిలీప్ ట్రోఫీ, ఆప్షన్ 2 రంజీ ట్రోఫీ, ఆప్షన్ 3 కచ్ బిహార్ ట్రోఫీ, ఆప్షన్ 4 సికే నాయక్ ట్రోఫీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 రంజీ ట్రోఫీ. మరో ప్రశ్న, వన్డే క్రికెట్ ఫార్మాట్లో లెగ్ సైడ్ లేదా ఆన్ సైడ్ ఇంతకన్నా మించి ఫీల్డర్స్ ఉండరాదు. ఆప్షన్ 1 3 ఫీల్డర్స్, ఆప్షన్ 2 4 ఫీల్డర్స్, ఆప్షన్ 3 5 ఫీల్డర్స్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబోవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 5 ఫీల్డర్స్. మరో ప్రశ్న, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య ఆషిస్ సంఘటన జరిగిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1879 సంవత్సరం, ఆప్షన్ 2 1880 సంవత్సరం, ఆప్షన్ 3 1881 సంవత్సరం, ఆప్షన్ 4 1882 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1882 సంవత్సరం. మరో ప్రశ్న, క్రికెట్ ఆటనందు స్టంప్స్ యొక్క వెడల్పు ఎంత? ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 8 అంగుళాలు, ఆప్షన్ 2 9 అంగుళాలు, ఆప్షన్ 3 10 అంగుళాలు, ఆప్షన్ 4 11 అంగుళాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 9 అంగుళాలు. మరో ప్రశ్న, మొదటి T20 వరల్డ్ కప్ ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ 1 2005 సంవత్సరం, ఆప్షన్ 2 2006 సంవత్సరం, ఆప్షన్ 3 2007 సంవత్సరం, ఆప్షన్ 4 2008 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 2007 సంవత్సరం. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.